అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ప్రస్తుతం మనం ఒక్కసారి నిజామాబాద్ కి సంబంధించిన రిజల్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అనగానే ధర్మపురి అరవిందే గుర్తొస్తారు. సో అక్కడ అన్ని తానే నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా కూడా బీజేపీ హవా ఎంత మేర ఉండబోతోంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎంఐఎం కూడా అక్కడ గట్టిగా పోటీ ఇస్తుంది కాబట్టి ఇప్పుడు నేను పర్టికులర్గా చెప్పేది నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కాంగ్రెస్ వన్ సైడెడ్గా పూర్తిగా విజయం సాధించింది. అండ్ కాంగ్రెస్ తరఫున కూడా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేసిండ్రు. మాటల యుద్ధం ఏ రేంజ్లో నడిచింది మన అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో కాంగ్రెస్ ప్రభంజనం అని చెప్పొచ్చు. ఎందుకంటే భీమ్గల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 8 వార్డులలో కాంగ్రెస్ విజయం సాధించింది. 4 వార్డులలో బీఆర్ఎస్ గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ బీజేపీ ప్రభావం ఏమాత్రం కూడా భీమ్గల్లో కనిపించట్లేదు. 1వ వార్డులో అరిపల్లి శ్రీజ కాంగ్రెస్ గెలుపొందారు. 2వ వార్డులో కుశలత కాంగ్రెస్ గెలుపొందారు. 3వ వార్డులో తోట సతీష్ కాంగ్రెస్ గెలుపొందారు. 4వ వార్డులో గుణాల బాలలక్ష్మి బీఆర్ఎస్ గెలుపొందారు. 5వ వార్డులో బోదిరే లావణ్య బీఆర్ఎస్ గెలుపొందారు. 6వ వార్డులో బోదిరే నాగమణి కాంగ్రెస్ గెలుపొందింది. 7వ వార్డులో అంజుమ్ అలీ కాంగ్రెస్ గెలుపొందారు. 8వ వార్డులో మామిడి సంజీవ్ కాంగ్రెస్ గెలుపొందారు. 9వ వార్డులో నీలం రవి బీఆర్ఎస్ గెలుపొందారు. 10వ వార్డులో సంటి లత కాంగ్రెస్ గెలుపొందారు. 11వ వార్డులో మాలావత్ సంధ్య కాంగ్రెస్ గెలుపొందారు. మీరు చూడండి ఇక్కడ పూర్తిగా 12 వార్డులకు గాను 8కి 8 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ పిసిసి చీఫ్ ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ భీమ్గల్ ప్రాంతంలోనే పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వన్ సైడెడ్గా విజయం సాధించినట్టు మనకైతే కనిపిస్తోంది. యాక్చువల్లీ ఎమ్మెల్యే విషయానికి వస్తే మాత్రం అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ అంత ప్రభావం బీఆర్ఎస్ది కనిపించినట్టు మనకెక్కడ కూడా లేదు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీయే భీమ్గల్ని కైవసం చేసుకున్నట్టు మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. సో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛాలెంజ్ చేసుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీఆర్ఎస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, ఛాలెంజ్ చేసుకున్నట్టుగానే పూర్తిగా మున్సిపాలిటీలో తమ ఆధిపత్యం ప్రదర్శించడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడమే కాకుండా అందులో ఫలితాల రూపంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో విజయం దిశగా దూసుకు వెళ్తోంది. సో ఒక రకంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ ఉంది అని చెప్పడానికి ఈ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. అట్లాగే డెవలప్మెంట్ వైజ్గా చూస్తే కనుక డెవలప్మెంట్ వైజ్గా కూడా అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో జనరల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అటువైపే రిజల్ట్ ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ రిజల్ట్ అని కూడా చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపాలిటీ పూర్తిగా కాంగ్రెస్ కైవసం చేసుకుంది.